శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి స్వాగతం. పంచాంగము అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 కలిస్తే దాన్ని పంచ అంగము అనే పేరుతో పిలుస్తారు. దీన్నే పంచాంగం అంటారు. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలలో యోగానికి కరణానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. యోగాన్ని కరణాన్ని బట్టి ప్రతిరోజు ప్రత్యేకమైన పనులు నిర్వహించుకోవటం ద్వారా చక్కటి కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా వారాన్ని బట్టి వారశూల ఉంటుంది. ఈ వారశూలను బట్టి ఏ దిక్కు వైపు ప్రయాణం చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే ఎలాంటి పరిహారం పాటించాలో, ఏ దిక్కు వైపు ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయో, ఈ విశేషాంశాలన్నీ భవిష్యదర్శిని కార్యక్రమంలో పరిశీలిద్దాం. ఫిబ్రవరి 19 సోమవారం భవిష్యదర్శిని కార్యక్రమానికి స్వాగతం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు ఉంది. యమగండం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంది. గుళిక కాలం మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉంది. రాహుకాలం, యమగండం, గుళిక కాలం ఉన్నప్పుడు ముఖ్యమైన పనులు చేయకూడదు. అలాగే ఈరోజు శూల తూర్పు దిక్కు, వారశూల ఉంటుంది. సోమవారం కాబట్టి తూర్పు దిక్కు వైపు ప్రయాణాలు చేయకూడదు. దీన్ని వారశూల అంటారు. ఈ వారశూల ఎప్పటి వరకు ఉందంటే ఉదయం 9:12 వరకు వారశూల ఉంది. ఒకవేళ ఎమర్జెన్సీ ఉండి ఆ టైంలో తూర్పు దిక్కు వైపు ప్రయాణం చేయాల్సి వస్తే కొద్దిగా పెరుగు నోట్లో వేసుకుని వెళ్ళాలి. అప్పుడు వారశూలకున్న దోషం పోతుంది. అలాగే సోమవారం కాబట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. సోమవారం కాబట్టి ముత్యాలు, వాటరు, ఐస్ ఇలాంటి బిజినెస్లు స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే బావులు తవ్వించడం, చెరువులు తవ్వించడం ఇలాంటివి చేసుకోవచ్చు. సంగీత నాట్య రంగాల్లో ప్రవేశించడానికి సోమవారం మంచిది. సింగింగ్, డాన్సింగ్ ఇలాంటి వాటిలో ఎంటర్ అవ్వడానికి సోమవారం చాలా మంచిది. అలాగే కొత్త స్త్రీలతో పరిచయాలు పెంచుకోవడానికి సోమవారం చాలా మంచిది. ఎవరైనా ఆడవాళ్లతో స్నేహం చేయాలంటే మొట్టమొదటిసారి సోమవారం చేయాలి. అప్పుడు ఆ స్నేహాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే తెల్లటి వస్త్రాలు ధరించడానికి సోమవారం మంచిది. వెండి వస్తువులు ఉపయోగించుకోవడానికి సోమవారం మంచిది. వెండి ధరించడానికి, ముత్యాలు ధరించడానికి, దాని ద్వారా లక్ష్మీ కటాక్షం పొందడానికి సోమవారం అనుకూలం. సంగీత నాట్య విద్యలు ప్రారంభించడానికి కూడా సోమవారం అనుకూలం. అలాగే సోమవారం దక్షిణ దిక్కు ప్రయాణాలు అనుకూలం. మీకు సక్సెస్ రావాలంటే సోమవారం రోజు దక్షిణం వైపు ప్రయాణం చేయాలి. అలాగే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలలో ఫిబ్రవరి 19 సోమవారం యోగాన్ని పరిశీలిస్తే విష్కంభ యోగం అనే పేరు కలిగిన యోగం ఉంది. ఫిబ్రవరి 19 సోమవారం ఉన్న యోగం పేరు విష్కంభ యోగం. ఈ విష్కంభ యోగానికి అధిపతి యమధర్మరాజు. ఈ విష్కంభ యోగం ఉన్నప్పుడు ఏ పనులు చేయొచ్చో జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆ పనులు ఏంటంటే వ్యవసాయదారులు విత్తనాలు నాటవచ్చు. అలాగే వడ్రంగి పనులు ప్రారంభించుకోవచ్చు. ఎవరైనా వడ్రంగి పనులు చేయించుకోవాలంటే విష్కంభ యోగంలో చేయించుకోవాలి. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ విష్కంభ యోగం అనేది బాగా పనిచేస్తుంది. శత్రువులను తరిమి కొట్టాలంటే, శత్రువులను దెబ్బతీయాలంటే మీరు చేసే అన్ని పనులకి ఈ విష్కంభ యోగం అనేది అద్భుతంగా సహకరిస్తుంది. ఈ రోజంతా కూడా విష్కంభ యోగం ఉంది. ఈ విష్కంభ యోగంలో ఈ పనులు ఏవి చేస్తున్నా సరే యం యమాయై నమః అని మనస్సులో యమధర్మరాజుని స్మరించుకొని ఆ పనులు చేసుకోండి. అప్పుడు ఈ పనులన్నీ విజయవంతమవుతాయి. అలాగే తిథివార నక్షత్ర యోగ కరణాల్లో ఆఖరిదైన కరణాన్ని తీసుకుంటే ఫిబ్రవరి 19 సోమవారం 2 కరణాలు ఉన్నాయి. మొదటి కరణం పేరు గరజి కరణం. ఈ గరజి కరణం ఉదయం 11:58 వరకు ఉంది. ఈ గరజి కరణానికి అధిపతి భూమాత. గరజి కరణం ఉన్నప్పుడు ఏ పనులు చేయొచ్చు అంటే ఇంట్లో చెట్లు నాటచ్చు, విత్తనాలు వేయవచ్చు, వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు, జల సంబంధమైన పనులు చేయొచ్చు, బోరింగ్ పనులు. ఎవరైనా బోరింగ్ వేసుకోవాలంటే ఈ గరజి కరణం ఉన్నప్పుడు బోరింగ్ వేసుకోండి, బ్రహ్మాండంగా నీళ్లు పడతాయి. ఫిబ్రవరి 19 సోమవారం గరజీకరణం ఎప్పటి వరకు ఉందంటే ఉదయం 11:58 వరకు ఉంది. అయితే ఈ గరజీకరణంలో ఈ పనులు చేసేటప్పుడు ఓం పృథ్వీ దేవతాయై నమో నమః అంటూ భూమాతను స్మరించుకుంటూ ఈ పనులు చేసుకోండి. ఉదయం 11:58 తర్వాత ఇంకొక కరణం వచ్చింది. దాని పేరు వణజీకరణం. ఈ వణజీకరణం అర్ధరాత్రి 12:01 వరకు ఉంది. ఈ వణజీకరణానికి అధిపతి లక్ష్మీదేవి. వణజీకరణంలో ఏం పనులు చేయొచ్చు అంటే వ్యాపార సంబంధ వ్యవహారాలు చేయొచ్చు. బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తే ధనలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇతరులతో విభేదాలు తొలగింపజేసుకోవడానికి వణజీకరణం పనిచేస్తుంది.
ఎవరితో అయినా డిఫరెన్సెస్ బాగా వచ్చినాయి అనుకోండి, అవన్నీ క్లియర్ చేసుకోవాలి, కాంప్రమైజ్ అవ్వాలి, వాళ్ళతో మళ్ళీ అటాచ్మెంట్ పెరగాలని మీరు చేసే ఏ ప్రయత్నాలైనా వనజీకరణంలో చేసుకోండి. అప్పుడు 100% ఆ విభేదాలు తొలగిపోతాయి. వాళ్ళు మళ్ళీ మీకు ఫ్రెండ్స్ అవుతారు, కోఆపరేషన్ బాగుంటుంది, అనుకూలత బాగుంటుంది. అలాంటిది ఈరోజు ఫిబ్రవరి 19 ఆ వనజీకరణం అనేది ఉదయం 11:58 తర్వాత నుంచి ఉంది. అలా ఇతరులతో విభేదాలు తొలగించుకోవడానికి ప్రయత్నించి చూడండి. అలాగే ఇతరులతో కలిసిమెలిసి ఉండటానికి కూడా ఈ వనజీకరణం చాలా మంచిది. ఎవరైనా గ్రూప్ యాక్టివిటీస్ అందరూ కలిసిమెలిసి ఒక పని చేయాలంటే వనజీకరణంలో చేసుకోండి. ఇలా ఈరోజు ఫిబ్రవరి 19 సోమవారం గరజీకరణాన్ని బట్టి వనజీకరణాన్ని బట్టి ఆ కరణం ఉన్న సమయంలో ప్రత్యేకమైన పనులు చేసుకోండి. వనజీకరణం ఉన్నప్పుడు మాత్రం ఓం శ్రీ లక్ష్మీదేవి అయి నమః అంటూ లక్ష్మీదేవిని స్మరించుకుంటూ వనజీకరణంలో పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రేపటి భవిష్యదర్శిని కార్యక్రమంలో రేపు ఉన్నటువంటి యోగమేంటో, కరణమేంటో, రేపు ఉన్నటువంటి వారసుల ఏంటో, దాన్ని బట్టి ఏ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి భవిష్యదర్శిని కార్యక్రమంలో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.